మనం వంటకు వాడే పాత్రల గురించి కూడా మనం తెలుసుకుని ఉన్నాం. ఇవి మట్టి పాత్రలు, ఇత్తడి పాత్రలు, కంచు పాత్రలు ఇవి 100% మనం రసాయన రహితంగా పండించినటువంటి ధర ఎక్కువ పెట్టైనా సరే తీసుకెళ్ళిన వస్తువులన్నీ కూడా మనం ఈ పాత్రలు వాడుతూ ఉన్నాం. ఈ పాత్రలు వాడితేనే 100% ఉపయోగం అనేది జరుగుతుంది. అల్యూమినియం, స్టీలు ఇంకోటైతే వాల్యూస్ తక్కువ ఉంటాయి. ఏ పాత్రలు వాడినా సరే వాటికి శుభ్రం చేయడం కోసం మనం మట్టి పాత్రలు అట్లాంటి వాటికైతే మీరు ఏదైనా కెమికల్తో తయారు చేసినవి ఏమైనా సబ్బులు, షాంపూ అవి లిక్విడ్ కానీ వాడుతున్నట్టయితే ఇవన్నీ కూడా దాన్ని పట్టేసుకుని మీకు వైట్ లేయర్ కనిపిస్తూ ఉంటుంది. ఆరబెట్టి అది కడిగి పెట్టి పక్కన పెడితే కన్నా అవన్నీ కూడా ఏంటంటే కెమికల్, వాళ్ళు వాడిన కెమికల్ వైట్ లేయర్ ఫామ్లో కనిపిస్తాయి. దానికి మనం గోమయ భస్మంతో చేసినటువంటి మనం స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఇది గోమయ భస్మంలో ఆవు పిడకలను కాల్చినటువంటి భస్మంలో నిమ్మ తొక్కల పొడి, కుంకుడుకాయ పొడి, శుద్ధమన్ను కలిపి ఉన్నది. ఇది మనం కడిగినట్టయితే పాత్రలు శుభ్రం అవడమే కాకుండా మన శరీరానికి ఎలాంటి హార్మ్ఫుల్ కాదు. ఇది వాటర్లోకి వెళ్ళిపోయినా కూడా భూమిలో కూడా ఈజీగా కలిసిపోతుంది అన్నమాట.